తెలుగు మోరల్ స్టోరీస్. చిన్న గ్రామంలో రామయ్య కుటుంబం ఉండేది. రామయ్య చాలా పేదరికంలో జీవిస్తూ ఉండేవాడు. రామయ్య ఇల్లు కూడా పగిలిపోయి ఉండేది. రామయ్య ఉదయాన లేచి, లక్ష్మీ కట్టెలు కొట్టడానికి అడవికి వెళ్తున్న, జాగ్రత్త అని చెప్పి కట్టెలు కొట్టడానికి బయలుదేరాడు. అడవి మధ్య మార్గంలో ఒక పెద్ద చెట్టు కనిపించింది. ఈ చెట్టు బాగుంది, దీన్ని నారుకుదాం, బాగా డబ్బులు వస్తాయి అని అనుకుంటాడు. అప్పుడు రామయ్య, నన్ను నరకవద్దు, నాకు నొప్పి కలుగుతుంది, నువ్వు ఆ గొడ్డలితో కొడితే అని అంటుంది మై చెట్టు. అప్పుడు రామయ్య, ఎవరు మాట్లాడేది అని భయపడుతూ అడుగుతాడు. రామయ్య, భయపడకు, నేనే మాయ చెట్టుని మాట్లాడుతున్నా. ఏంటి మాయ చెట్టువా అని అంటాడు. అవును, మాయ చెట్టునే, నువ్వు నన్ను కొట్టకుండా ప్రతిరోజు నీళ్లు పోస్తే నీకు కావలసిన అన్ని పండ్లు ఇస్తాను. ఏంటి, నిజమా? అయితే సరే, నీకు ప్రతిరోజు నీళ్లు పోస్తను, నీకు చాలా పండ్లు ఇవ్వు అని అంటాడు. అలా ప్రతిరోజు రామయ్య మాయ చెట్టుకి నీళ్లు పోస్తాడు. మాయ చెట్టు కూడా రామయ్యకి చాలా పండ్లను ఇస్తుంది. రామయ్య ఆ పండ్లను మార్కెట్లో అమ్మి డబ్బులు సంపాదించడం మొదలుపెట్టాడు. రామయ్య కుటుంబం మాయ చెట్టు వల్ల సంతోషంగా జీవించసాగరు. నీతి: ఒకరికి సాయం చేస్తే దేవుడు ఇంకొక రూపంలో మనకి సాయం చేస్తాడు.